బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని, ఉద్యమ సమయంలో దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ సమావేశాల్లో దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ పై మాజీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి బహిష్కరించడమే కాకుండా అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితుడైన గడ్డం ప్రసాద్ ను శాసనసభ స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే అధ్యక్ష అని సంబోధించాల్సి వస్తుందని, కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదని, టీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని వారన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అని, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నేడు దళిత స్పీకర్ ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు మద్దూరి రాజు, యువజన కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, దుబ్బాక అసెంబ్లీ యువజన కాంగ్రెస్ కార్యదర్శి సాయి కుమార్ గౌడ్, జిల్లా మహిళా నాయకురాలు కుర్మా లక్ష్మి, బద్యా నాయక్, రాకేష్, రవీందర్ నాయక్, గునియా నాయక్, భాషా, రాజు తదితరులు పాల్గొన్నారు. పిసిసి పిలుపు మేరకు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పిలుపు మేరకు, అలాగే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మొన్న అసెంబ్లీ సెక్షన్లో స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ నోరు అదుపులో పెట్టుకోవాలని, దళితులను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ దళితులకు గౌరవం ఇస్తూ అసెంబ్లీలో అధ్యక్ష గౌరవ సభ అధ్యక్షునిగా ఒక దళితుడిని నియమించడం చాలా గొప్ప విషయం. అది జీర్ణించుకోలేక నిండు సభలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ దళితులు అత్యధిక ఉన్నత స్థానంలో ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేక దళితులను అవమానిస్తూ అసెంబ్లీ అధ్యక్ష హోదాలో ఉన్న అధ్యక్షునికి గౌరవం ఇవ్వకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము దీన్ని ఖండిస్తూ నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని చేగుంట మండలంలో చేపట్టాము. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ని, అలాగే జగదీశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరము తెలంగాణ భవన్ని ముట్టడిస్తామని హెచ్చరింపజేస్తున్నాము. జై కాంగ్రెస్.